హలో ఎవ్రీవన్, అక్షయ తృతీయ వచ్చేస్తోంది కదా. మే 10వ తారీఖు 2024 అక్షయ తృతీయ సెలబ్రేట్ చేసుకుంటాం. సో చాలామంది చాలా రిక్వెస్ట్ పెట్టారు, అక్షయ తృతీయ చేయాల్సిన రిచువల్స్ కానివ్వండి, సిగ్నిఫికెన్స్ అండ్ స్టోరీ కానివ్వండి చెప్పండి అని. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ. నా అక్షయ తృతీయ రోజు జనరల్గా అక్షయ తృతీయ అనే తిథి తదియ తిథిని మనం తృతీయ ఆర్ తదియ, ఆ తిథి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటాం. అక్షయ తృతీయ అని జనరల్గా పేరు ఎందుకు వస్తుంది అంటే, ఆ రోజు సూర్య భగవానుడు చంద్ర భగవానుడు ఇద్దరూ కూడా పర్ఫెక్ట్ వాళ్ళ ఎగ్జాల్టేషన్ సైన్స్లో ఉండడము అండ్ వాళ్ళ మ్యాక్సిమం లూమినేషన్తో ఉండడము. అందుకని ఆ తదియ రోజు, ఏ రోజైతే వీళ్ళిద్దరూ మ్యాక్సిమంగా లూమినేట్ అవుతారో, అంటే మ్యాక్సిమంగా వీళ్ళిద్దరూ ఎక్కువ తేజోమయంగా ఉంటారో, ఆ రోజు అక్షయంగా తేజోమయంగా ఉంటారో. అందుకని దాన్ని అక్షయ తృతీయగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అక్షయ తృతీయకి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయండి. అండ్ ముఖ్యంగా మనం చాలా చక్కగా మనం చెప్పుకునేది, పెద్దవాళ్ళు మాకు నేర్పించింది, మా ఇంట్లో మేము నిరంతరం పాటించేది, అక్షయ తృతీయ రోజు పరశురామ భగవానుడి జన్మదినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. పరశురాముడు తెలుసు కదా, మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారం పరశురాముడు అవతారం. ఆ పరశురాముడు అవతారము పరశురాముడు దేనికి ప్రతీక, అది మీ అందరికీ తెలిసిందే. సో పరశురామ భగవానుడు విష్ణు అవతారంగా మనం చెప్పుకుంటాం కాబట్టి మహావిష్ణు పూజ, మహాలక్ష్మి పూజ ఈ అక్షయ తృతీయ రోజు చేసుకోవడం అనేది మనకి యథావిధి. ఇన్ జనరల్ కొన్ని ఇళ్లలో పూజ చేస్తారు, కొన్ని ఇళ్లలో ఇంకా రకరకాల రిచువల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. నో ప్రాబ్లం, అవి ఎలా ఉంటే మీ పెద్దవాళ్ళు ఎలా నేర్పిస్తే అలా చేసుకోండి. బట్ ఇన్ జనరల్ అక్షయ తృతీయ రోజు చేసేది ఏంటి? అసలు అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా కొనుగోలు చేసినా, లేకపోతే మనకి ఏదైనా చాలా విశేషంగా కలిసి వచ్చే రోజా, అది ఎందుకని, అసలు అది ఎందుకు చెప్తారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సూర్య భగవానుడు చంద్ర భగవానుడు పర్ఫెక్ట్ యాంగిల్స్లో, పర్ఫెక్ట్ ఎగ్జాల్టెడ్ సైన్స్లో, అంటే సూర్య భగవానుడు మేషరాశిలో, చంద్ర భగవానుడు వృషభ రాశిలో ఉండి వాళ్ళ మ్యాక్సిమం లూమినేషన్తో వాళ్ళు ఉంటారు కాబట్టి అక్షయంగా వాళ్ళు వెలిగే అందించే రోజు కాబట్టి అక్షయ తృతీయగా మనం చెప్పుకుంటాం. కాబట్టి జనరల్గా ఏమవుతుంది, వరల్డ్లో ఎక్కువ లైట్ ఉందనుకోండి, ఇంట్లో బాగా ఇప్పుడు దీపావళి అందరం చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి. చేసుకున్నప్పుడు ఆ రోజు అవసరం ఉన్నా లేకపోయినా అదొక రకమైన ఆనందం మనందరికీ న్యాచురల్గా వస్తుంది. అది ఎందుకు వస్తుంది? ఇల్లంతా దీపాలు ఉంటాయి, ఏవో స్వీట్లు పెడతారు, బొజ్జ నిండా బాగా తింటాము. సో క్రాకర్స్ ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. సో ఎవరి ఆనందంలో వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇంట్లో పెట్టే మన దీపాల వెలుగుకి మనం ఎంతైతే ఆనందపడతామో, ప్రపంచవ్యాప్తంగా సూర్యచంద్రులు ఇద్దరు మ్యాక్సిమం లూమినేషన్తో ఉన్న రోజు ఇంకెంత రేడియన్స్ అండ్ ఎంత ఉత్సాహం ప్రతి జీవిలో కలిగిస్తాయి అవి. అది మనం న్యాచురల్గా చాలా అంటే ఇంపార్టెంట్గా మనం పరిగణించవలసిన విషయం అక్షయ తృతీయ రోజు ఇది మాత్రమే సుమా. సో ఆ రోజు అంత రేడియేటింగ్ ఎనర్జీస్ మన చుట్టూతో ఉన్నప్పుడు మనం ఏమి రేడియేట్ చేయాలి అంటుంది శాస్త్రం. ఏం రేడియేట్ చేయాలి మనం? మంచితనం, ఆనందం, అవతల వాళ్ళ సంతోషానికి మనం కూడా చెయ్యి కలపడం, మనం కూడా వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవడం, వాళ్ళ ఏమాత్రం కుట్రలు కుతంత్రాలు కథనాలు లేకుండా జీవించడం, లేకపోతే గాసిప్స్, చాడీలు చెప్పుకోవడం అలాంటివి పొరపాటున మన ప్రమేయం ఉండి లేకపోయినా సరే, ఒకవేళ గబుక్కున మనం ఏదైనా గొడవలు అటువంటి వాటి జోలికి వెళ్తుంటే అటువంటివి చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు చేసే ఏ దానమైనా సరే మంచి చేస్తుంది. కానీ ఇదివరలో నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా సరే ప్రతి దానం ఇవ్వకూడదు. ఓకేనా? ఆ వీడియో వెళ్ళి చూడండి. లేదు జనరల్గా అది క్లుప్తంగా చెప్పామంటే నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను. ప్రతి వాళ్ళు పాలు పెరుగు దానం చేసేయకూడదు. ప్రతి వాళ్ళు దాని ఏమంటారు, నూనె ఉప్పు ఉన్న వస్తువులు దానం చేసేయకూడదు. ప్రతి వాళ్ళు కొన్ని కాయగూరలు దానం చేయకూడదు. ప్రతి వాళ్ళు కొన్ని వస్తువులు దానం చేయకూడదు. ప్రతి వాళ్ళు కొన్ని మెటల్స్ దానం చేయకూడదు. అలా రకరకాలు ఉంటాయి. ప్రతి మనిషి యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఆ దాన చర్యలు ఎటువంటివైతే ఐటమ్స్ దానం ఇవ్వాలో, దానం ఇవ్వచ్చో
అలాంటివి ఉంటాయి. అంటే దానం ఇచ్చేసేస్తే మనం ఏదో బాగుపడిపోతాము, దానం ఇవ్వకపోతే మనం ఏదో వెనకబడిపోతాం. అస్సలు కాదండి. దానం ఇచ్చినంత మాత్రాన బాగుపడం, దానం ఇవ్వనంత మాత్రాన బాగుపడకుండా ఉండం. కర్మ, ఇట్స్ ఆల్ ద మైండ్ గేమ్. అవునా? మైండ్ని కర్మని క్లియర్గా ఉంచుకుంటే చాలా చక్కగా మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుంటాయి. కొంతమంది ఉంటారు చాలా తీయగా మాట్లాడతారు, బట్ వెనకాతల చాలా రకాల స్టోరీస్ ఉంటాయి. సో అవి అలాంటివి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా అందరం ప్రపంచంలో అందరం కూడా ఎప్పుడూ చేయకూడదు. మనసులో ఉన్నది మాత్రమే బయటికి రావాలి, నిరభ్యంతరంగా చక్కగా బయటికి రావాలి, న్యాయంగా చెప్పాలి, ధర్మంగా మాట్లాడాలి, సత్యం మాత్రమే పలకాలి, అసత్యం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. అది ఒక మంచి లక్షణం. అందరూ మనం చేసేదే. పొరపాటున ఎప్పుడైనా మనం అందరం మిస్ అయి ఉంటే నారాయణుడి దయచేత అక్షయ తృతీయ రోజు నుంచి ఆ కొద్దిపాటి మిస్ కూడా లేకుండా చక్కగా చూసుకుందాం. ఏమంటారు? రైట్ నా ఇప్పుడు వస్తు సామాగ్రి కొనుగోలుకు వచ్చేద్దాం. అక్షయ తృతీయ రోజు గోల్డ్ అండ్ డైమండ్స్ కొనుక్కుంటే గోల్డ్ అండ్ డైమండ్స్ సముద్రాలు ఇంట్లో పుడతాయా? ఆ రోజు కారు కొనుక్కుంటే కార్లు ఇంట్లో పుడతాయా? ఇలాంటివి కొంతమంది మమ్మల్ని కమెంట్స్లో అడిగారు, మెసేజెస్ పెట్టి అడిగారు. అంటే నిజంగా ఇలాంటి ఐటమ్స్ కొనుక్కోవచ్చా? అసలు కొనుక్కోవాలా, కొనుక్కోకుండా ఉండొచ్చా? చూడండి, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కసారి సంవత్సరంలో ఇంకొక టైంలో ఎక్కడో చోట మనకు ఓపిక ఉండడం సహజం. ఓపిక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్, ఓపిక ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఓపిక ఇన్ టర్మ్స్ ఆఫ్ అవసరం. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, కొనుక్కోక ఏం చేస్తాం? కొంటాం. మనకి చేతిలో కాస్త డబ్బా ఆడుతోంది, అది ఇంట్లో ఉంటే ఖర్చు అవుతుంది. ఏదో పెద్ద వస్తువు కొన్ని పక్కన పెట్టేస్తే లిక్విడ్ క్యాష్లో అది ఉండదు. కాబట్టి అంటారు కదా, చేయి దురద పెట్టకుండా ఉంటుంది ఖర్చు పెట్టడానికి. అటువంటిప్పుడు కొంటాం, పర్వాలేదు, ఇబ్బంది లేదు. అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా కొనాలా? లేదండి, అసలు లేదు. అవసరమైతే లేదు, కొనాలని నియమం కూడా ఎక్కడా లేదు. అది కొన్నంత మాత్రాన అది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అనడానికి లేదు. కానీ అది కొనడం మంచిదే. నేనే రెండో చెప్తున్నాను. దెర్ ఇస్ అ వెరీ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. దయించి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి అవసరం ఉంది, మనకు ఆ వస్తు రూపేణ మన ఇన్వెస్ట్మెంట్ రూపేణ చేసుకోవాలనుకుంటున్నాము. ఇది మంచి రోజు, శుభ సమయము, చేసుకుంటే మంచిది, చేయండి. ఇది చేసుకుంటే ఈ రోజు నుంచి మన కష్టం తీరిపోతుంది, ఇది చేస్తేనే తీరుతుంది, లేదు. అర్థమైందా? చాలా థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అలా చేసుకోండి. ఈరోజు చేసిన ఏ మంచి కార్యం, ఏ దానం, ఏ ధర్మబద్ధమైన పని ఏదైనా సరే మీకు అక్షయంగా మల్టిపుల్ అవుతుంది. అలా అని మన ఇంట్లో ఉండే పాత వస్తువులు, మన ఇంట్లో ఉండే బట్టలు, ఇలాంటివన్నీ కొన్ని పాత వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేసేయడము, ఇలాంటివి చేయొచ్చా అనడము, అది అగైన్ దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విత్ డొనేటింగ్ యూజ్డ్ క్లోత్స్ అండి. దానికి నేను సపరేట్ థియరీ చెప్తాను, అది ఇంకో వీడియో చేసుకుందాము. మీరు ఆ రోజు మంచినీటి దానము, మజ్జిగ దానము, వేసవికాలం కదా, చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కొనివ్వడము కానివ్వండి, గుళ్ళో పూజారి గారికి రాగి చెంబు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేయొచ్చు. తర్వాత వాళ్ళు చక్కగా ఎవరైనా ఎండలో వెళ్తుంటే పెద్దవాళ్ళు కాస్త మీకు వాళ్ళు కొనుక్కోలేరు అనే పరిస్థితిలో పాపం కనిపించారు అని తమ మనసు కనిపిస్తే వాళ్ళకి ఒక గొడుగు తమరు పుచ్చుకుంటారా అని చెప్పి సవినయంగా అడిగి ఇవ్వడము లాంటిది మంచిది. అంతేగాని నేను గొడుగిచ్చేసాను అని వెనకాలకు వీపు తిరగంగానే అమ్మయ్య నా కష్టం పోయింది, ఇవాళ సాయంత్రం నుంచి నన్ను శనీశ్వరుడు కాపాడేస్తాడు. ఏ దానమైనా సరే, ఎక్స్పెక్టేషన్తో చేసే ఏ దానమైనా సరే 150% జీరో అండి. అటువంటిప్పుడు మనం ఆ 300 రూపాయల గొడుక్కి కూడా ఖర్చు పెట్టడం కూడా వేస్టే అంటాను. అండ్ అది ఎప్పుడు కూడా మనమందరం కూడా చేయాల్సిన పని. మనకి ఎక్కువ ఉంది, మనం చేయగలిగే స్తోమత ఉంది, చేయగలిగే సమర్థత ఉంది, మనసు ఉంది, అప్పుడు మనం చేద్దాం. ఒకటే కొనగలం, ఒకటే ఇవ్వగలం, సంతోషం, ఆ ఒకటే ఇవ్వండి. 10 ఇచ్చి మనం ఎక్కడ కూడా దర్పానికి పోవక్కర్లే. అర్థమైందా? సో అలాంటివి చేయకుండా మీరు చేసే ఏ ధర్మబద్ధమైన కార్యం, ఓల్డేజ్ హోమ్స్లో భోజనాలు, లేకపోతే పిల్లలకి ఏదన్నా మీరు ఏదన్నా డొనేట్ చేయదలుచుకున్నారు, అలాంటివి చేసుకోండి. అక్షయంగా తమరి జీవితంలో ఏ సద్బుద్ధి అయితే కలగాలో ఆ సద్బుద్ధిని పెంపొందింపజేసుకోవడానికి అక్షయ తృతీయ అక్షయంగా పనిచేస్తుంది. సరేనా? చేద్దామా మరి?
తప్పకుండా మీరందరూ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారో ఎంతో చక్కగా మీ మనసులో ఏముందో మీరు చక్కగా సంకల్పం చేసుకుని ఆనందంగా చేయండి. మాకు చెప్పాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు షేర్ యువర్ ఇన్నేట్ డిజైర్స్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మనం ఎప్పుడైనా దాన ధర్మాలు చేసేటప్పుడు పలువురికి చెప్పి చేయాల్సిన అవసరం లేదు. అది గుప్తదానంగా చేయడమే మంచిది. అలా అని తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఇది నాకు మా పెద్దవాళ్ళు నేర్పించింది. మా ఇంట్లో ఇదే పద్ధతి, చిన్నప్పటి నుంచి ఇదే పద్ధతి. నాకు తెలిసిన కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను, సరేనా? తర్వాత మీరు గోల్డ్ కానీ కార్లు కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే శుభ ముహూర్త సమయము, శుభ సమయముగా పరిగణింప చేసుకుని ఈ టైంలో కార్లు కానీ తర్వాత గోల్డ్ కానీ కొనుక్కోవడం మంచిది. ఆ రోజు పుట్టే ఎవరైనా డ్యూ ఫర్ డెలివరీ ఉంటే విషింగ్ యూ ది వెరీ బెస్ట్. ఐ హోప్ సెయింగ్ దట్ మీ డెలివరీస్ ఆ రోజు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అక్షయ తృతీయ రోజు కనుక శిశువులు కానీ చిన్ని చిన్ని పాపలు కానీ చక్కగా బుజ్జిగా చిన్ని చిన్ని పాదాలు చిన్ని చిన్ని చేతులు వేసుకుని చక్కగా పుడతారు కదా, వాళ్ళందరూ కూడా పిల్లలు చాలా అదృష్టవంతులు. అండ్ నేను నమ్ముతాను మా ఇంట్లో నాకు చాలా స్పెషల్ ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజు అక్షయ తృతీయ రోజు. సో నేను చాలా విశేషంగా, నాకు చాలా గుండెకి చాలా దగ్గర రోజు ఇది. సో ఇట్ మేక్స్ మీ ఎమోషనల్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డే అండ్ విషింగ్ యూ ది వెరీ బెస్ట్. అండ్ అక్షయ తృతీయ రోజు ఏమేం చేసుకోవాలి అనేది మీకు నాకు తెలిసినంతలో ఆ కొంచాన్ని మీతో షేర్ చేసుకున్నాను. లక్ష్మీ పూజ, విష్ణువు పూజ మీరు చేసుకోవచ్చు. ఏ భగవంతుడి పూజ అయినా చేసుకోవచ్చు. మనం ధర్మబద్ధంగా ప్రవర్తించడానికి, మన సద్బుద్ధితో మనం అందరం కూడా ఉండడానికి తోడ్పడే ఏ పూజ అయినా సరే, ఏ సత్కార్యమైనా సరే మీరు ఆనందంగా చేసుకోవచ్చు. కానీ దయించి మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ రేపు వచ్చే డొనేషన్ కార్యక్రమాలకి వాటికి తొందరపడి కంగారుపడి డొనేట్ చేయడం లాంటివి చేయకండి. ఎన్ష్యూర్ దట్ ద మనీ ఈస్ గోయింగ్ ఇన్ టు ద రైట్ హ్యాండ్స్. ఓకే, ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ మీ చేతులతో స్వయంగా మీరు ఇవ్వగలిగే ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ మీరు వెళ్ళి డొనేట్ చేయడం మంచిది. వస్తు రూపేణ ఇంకా బెటర్. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఖచ్చితంగా మన వస్తు రూపేణ ఇస్తే అది ఖచ్చితంగా వాడబడుతుంది. అఫ్కోర్స్ వస్తు రూపేణ ఇచ్చిన మాధవి గారు అది వేరే వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. మనం మంచి మనసుతో ఇస్తేనండి, శంకు లేకుండా అది మంచిగానే వెళ్తుంది. మనం మేనిఫెస్ట్ చేద్దాం, వాళ్ళు మంచిగానే వాడాలి అని మనం మేనిఫెస్ట్ చేద్దాం. ఇది వాళ్ళు దేనికో వాడేస్తారేమో, అది వాళ్ళు ఏదో చేసేస్తారేమో, అది చేతులు మారిపోతాయేమో అని మనం ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ పెడతామో మనమే ఆ శంకుని మేనిఫెస్ట్ చేసేసి వాళ్ళకి అందిస్తాం. సో అలాంటివి మనం ఎప్పుడూ చేయొద్దండి. దిస్ ఇస్ ఆల్ మేనిఫెస్టేషన్. లెట్ us చేంజ్ ద వరల్డ్ ఫర్ అ బెటర్ ప్లేస్ టు బీ. I love you all very much. Thank you very much. Doubts ఏమైనా ఉంటే comment section లో పెట్టండి. My team will answer and I will try my best to answer myself. Thank you very much and wishing you a very very happy Akshaya Tritiya all of you. Good luck.